ఓం నమ శివాయ. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే సోమవారం ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందుంది. అయితే మనందరి జీవితాలు చాలా బిజీగా ఉంటాయి కదా, ఉరుకులు పరుగులు. మరి ఇలాంటి సమయంలో ఏకంగా 1,000,000 జన్మల పుణ్యఫలాన్నిచ్చే అంత శక్తివంతమైన పూజ అంత సులభంగా చేయడం ఎలా సాధ్యం? శాస్త్రాలేమంటున్నాయంటే కేవలం ఒకే ఒక్క వస్తువును గనక భక్తితో సమర్పిస్తే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయట. ఈ కొద్ది నిమిషాల్లోనే ఆ ఒక్కటేంటి, దాని వెనుకున్న శక్తి ఏంటి, మనింటుకునే ఆ పరమేశ్వరుడికి దాన్ని మరి అత్యంత సులభంగా ఎలా సమర్పించాలో వివరంగా చూద్దాం. అయితే ముందుగా ఈ సమర్పణకు ఇంత శక్తి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే బహుశా మనం ఆ సముద్ర మథనం కథ దగ్గరికి వెళ్లాలేమో కదా. అవునండి, తప్పకుండా అక్కడ్నుంచే మొదలుపెట్టాలి. అంటే అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు ఆ మందర పర్వతం వాసుకి పాముతో. ఆ కథ తెలుసు, కానీ మొదట వచ్చింది అమృతం కాదు కదా. సరిగ్గా చెప్పారు. అమృతం కంటే ముందు హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. అది ఎంత తీవ్రంగా ఉందంటే లోకాలన్నీ భస్మమైపోతాయేమో అనిపించేంత. దేవతలంతా భయపడిపోయి ఉంటారప్పుడు. అవును, వాళ్లంతా వెళ్లి శివుణ్ణి ప్రార్థించారు. సర్వలోకాలను రక్షించడానికి ఆ పరమశివుడు ఆ భయంకరమైన విషాన్ని సేవించాడు. గొంతులోనే ఆపేశారు కదా దాన్ని. అవును, అందుకే ఆ విషం ప్రభావం వల్ల ఆయన కంఠం నీలవర్ణంగా మారిపోయింది. అప్పట్నుంచి ఆయనకు నీలకంఠుడు అనే పేరు స్థిరపడింది. ఆహా, నీలకంఠుడు. మరి ఆ తర్వాత ఆ విష ప్రభావం, ఆ వేడి, అది తగ్గడానికి ఏం చేశారు దేవతలు? సరిగ్గా అక్కడే ఉందసలు రహస్యం. ఆ హాలాహలం సృష్టించిన ఆ తీవ్రమైన వేడిని, ఆ బాధను తగ్గించడానికి దేవతలు మొట్టమొదటగా ఏం చేశారంటే స్వచ్ఛమైన గంగాజలంతో ఆయనకు అభిషేకం చేశారు. గంగాజలంతోనా? అవును, ఆ చల్లని జలధార ఆయనకు ఎంతో ఉపశమనాన్నిచ్చిందట. అంటే అందుకే శివుడికి జలాభిషేకం అంటే అంత ఇష్టం. అందుకే కదా ఆయన్ను అభిషేక ప్రియుడు అని కూడా అంటారు. అద్భుతం. అంటే దీనర్థం పరమశివుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రసన్నం చేసుకునే ఆ ఒక్క వస్తువు కేవలం స్వచ్ఛమైన నీరా, మామూలు నీళ్లేనా? అవును, స్వచ్ఛమైన నీరే, శుద్ధజలం. కానీ ఇక్కడొక చిన్న విషయముంది, ఒక సూక్ష్మం. ఏమిటది? కేవలం భౌతికంగా నీళ్లు పోయడం మాత్రమే కాదు. ఆ నీటితో పాటు మనం సమర్పించే భావన, అది అత్యంత ముఖ్యం. భావన అంటే మనసులోని నిర్మలమైన భక్తి, ప్రేమ, ఆ ఆర్ద్రత, ఆ కృతజ్ఞతాభావం, ఇదే అసలైన సమర్పణ. ఆ పవిత్రమైన భావన ఎప్పుడైతే కలుస్తోందో అప్పుడు సాధారణ నీళ్లు కూడా గంగాజలంలా, అమృతంలా మారిపోతాయి. ఓ, అందుకే ఖరీదైన వస్తువులు, ఆడంబరాలు, వీటికన్నా కూడా స్వచ్ఛమైన హృదయంతో చేసే ఈ అభిషేకమే శివుడికి ఎంతో ఇష్టం. అంటే ఎలాంటి ఖర్చు లేకుండా, ఆర్భాటం అస్సలు లేకుండా మనింట్లోనే చాలా సులభంగా ఈ శక్తివంతమైన పూజ చెయ్యవచ్చన్నమాట. నిశ్చయంగా చాలా సులభం. ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉంటే సరే, లేదంటే శివుని పటం ముందు కూర్చున్నా చాలు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ నీటిని నిదానంగా ఒక సన్నని ధారగా అభిషేకం చేయాలి, ఆపకుండా. మనస్సులోని భక్తి అదే ప్రధానం. ఓం నమ శివాయ అని జపిస్తూ చేయమన్నారు కదా, ఆ మంత్రానికి ఈ జలాభిషేకానికి ఏదైనా సంబంధం ఉందా ప్రత్యేకంగా? ఉంది, తప్పకుండా ఉంది. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం కదా. అవును, పంచాక్షరి. అందులో న, మ, షి, వా, య ఈ 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఓ, ఇందులో మ అనే అక్షరం అది జలతత్వాన్ని సూచిస్తుంది. అలాగా? కాబట్టి ఈ మంత్రాన్ని జపిస్తూ జలాభిషేకం చేయడం అంటే ఏంటంటే మనలోని జలతత్వాన్ని విశ్వంలోని జలతత్వంతో, అంటే ఆ పరమశివునితో అనుసంధానం చేయడం లాంటిది. ఇది కేవలం ఒక బయటకు చేసే క్రియ కాదు, ఇదొక లోతైన ఆధ్యాత్మిక ప్రక్రియ. అద్భుతంగా చెప్పారు. అంటే ఖరీదైన పూజా సామాగ్రి లేకపోయినా, పెద్ద పెద్ద ఆడంబరాలు చెయ్యలేకపోయినా అసలు పర్వాలేదన్నమాట. అస్సలు పర్వాలేదు. కేవలం ఒక చెంబుడు స్వచ్ఛమైన నీళ్లు, నిండైన భక్తితో కూడిన హృదయం, ఇవుంటే చాలు. ఆ మహాదేవునికి అత్యంత ఇష్టమైన, అత్యంత శక్తివంతమైన ఆరాధన చేసినట్లే. ఖచ్చితంగా. ఆ సముద్ర మథనంలో లోకాలను కాపాడిన ఆ త్యాగమూర్తికి మన కృతజ్ఞతను ఇంత సరళంగా, ఇంత హృదయపూర్వకంగా చెప్పడం కన్నా గొప్ప పూజ ఇంకేముంటుంది చెప్పండి. నిజమే. ఈ చాలా సులభమైన ఆరాధనే శివుని అనంతమైన కరుణను, అపారమైన పుణ్యఫలాలను మనకు అందిస్తుంది. ఇదే సులభమైన మార్గం. ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు మన అందరిపై సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుర్తుంచుకోండి,
ఆడంబరాలు కాదు, ఖరీదైన కానుకలు కాదు, మనసులోని స్వచ్ఛమైన భక్తి భావన. అదే భగవంతునికి అత్యంత ప్రీతికరమైన అభిషేకం. అదే నిజమైన ఆరాధన. హరహర మహాదేవు.